మనందరికి వచ్చినటువంటి మాట అనేక పర్యాయాలు చదువుకున్న మాట మరొకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టుపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఓకే, సో ఈ మాట మళ్ళా మనం చదువుతాం. సో ఈరోజు ఫోకస్ ఏంటంటే, దేవుడు ఎంతమందిని ఎదుగుతున్నాడు చెప్పండి. ఎంతమందిని ఎదుగుతున్నాడంట? ఒక్కరిని. ఓకే, ఆ ఒక్కడు లేడు అంటున్నాడు దేవుడు. ఆ ఒక్కడు లేడు అన్నాడు. చూడండి, మళ్ళీ నేను నా మాట మీకు చదువుతున్నా. కావున నేను నా క్రోధము వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే యెహోవా వాక్కు. ఆ ఒక్కరు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని అంటున్నాడు. కాబట్టి ఒక్కరిని దేవుడు వెతుకుతున్నాడు. వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. అది ఈరోజు యొక్క వర్తమానం ఏంటంటే, ఆ ఒక్కడు దేవుడు కొరకు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక లేఖన భాగం కూడా చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయిన తను కలిగిన దాంతో అమ్మి దాని కొనును. కాబట్టి దేవుడు యెహెజ్కేలు కాలంలోనే కాదు, మరి యేసు ప్రభు కాలంలో కూడా ఆ మాట మరి ఆయన ఉన్నాడు. కానీ ఈరోజును మన దినాల్లో పాపంతో, అవినీతితో, ఆత్మీయమైన పతనంతో, ఆత్మీయమైన విలువలు లేకుండా మనం జీవిస్తున్నాం. పాపం చేయటానికి లైసెన్స్, సహజీవనం లైసెన్స్, వ్యభిచారం లైసెన్స్, ఇంకా దొంగతనం కూడా రేపు మాపు అవసరంలో దొంగతనం చేస్తే లైసెన్స్ ఇచ్చేస్తారేమో. ఇలాంటివి అన్నీ కూడా మనకు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము దేవుని కొరకు మరి మనం నిలబడే వారిగా మనం ఉండాలి అంటున్నాడు. జనసమూహం కోసం కాదు, ఒక సంఘం కోసం కాదు, ఒక మనిషి కోసం కాదు, కానీ దేవుడు పక్షాన మనం ఒక మనిషి నిలబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దురదృష్టవశాత్తు దేవునికి అలాంటి వ్యక్తి కనిపించలేదన్నట్టుగా ఈ వచనం మనకు కనబడుతుంది. నేడు కూడా దేవుడు వెతుకుతున్నాడు. యెహెజ్కేలు టైంలోనే కాదు, నేడు వెతుకుతున్నాడు. కుటుంబాల కొరకు నిలిచే ఒక మనిషి అక్కడున్నాడు. సంఘం కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి అక్కడున్నాడు. సంఘం కోసం నిలబడే వ్యక్తి అక్కడున్నాడు. దేశం కోసం నిలబడే ఒక నాయకుడు ఎక్కడున్నాడు అనేది మనము చూస్తాం. మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పాడు, వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ అనేది అక్కడ ఆయన చెప్పినటువంటి మాట. సో దేవుని పక్షాన ఒకరుంటే వారు బలమైన సైన్యంగా ఉంటారు అంటాడు. సో సామ్యూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చూడండి. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సో నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే నేనేం చేసిన వాడిని అవుతాను? పాపం చేసిన. అంటే ఇతరులు పట్టించుకోకపోతే, దేవుడు పక్షాన మనం పని చేయకపోతే పాపం చేసిన వాళ్ళు. అంటే మీరు పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, లేకపోతే హత్యలో చేస్తేనే పాపం కాదు. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే కూడా సామ్యూయేలు భక్తుడు ఏమంటాడంటే, నేను పాపం చేసిన వాడిని అవుతానంట. అంటే ఇతరులు నష్టపోతుంటే, నాశనం అవుతుంటే వారికి పక్షాన లేదా దేవుని పక్షాన వారికి మరి మంచి మాటలు చెప్పకపోతే, లేకపోతే రక్షణ మార్గాలు చెప్పకపోతే, లేకపోతే వారిని సరైన మార్గంలో నడిపించే మాటలు వారు చెప్పకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా పాపం చేసిన వాళ్ళమే అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి వన్ మ్యాన్ దేవుని పక్షాన నిలబడినటువంటి 7గురిని మీ గమనానికి తీసుకుని వచ్చి నేను ఇది నా ప్రసంగం ముగిచేస్తాను. వన్ మ్యాన్ ఈజ్ మెజారిటీ విత్ గాడ్. మొదటి వ్యక్తి గురించి మనం చదివితే, పడిపోయిన ప్రాకారాలు కట్టినటువంటి ఒక వ్యక్తి.
పడిపోయిన ప్రాకారాలను కట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరు? నెహెమ్యా కదా. నెహెమ్యా ఏం చేశాడు? ఒక్కడే ఆ ఐడియా వచ్చింది ఆయనకి. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఒక్కడే అన్న మాట చదువుదాం. అక్కడ హోరేనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. సో ఎవరు బాగు చేయటానికి ఎవరు వచ్చారంట? ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడని. ఒక్కడు, వన్ మ్యాన్, ఒక ఆయన పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టడానికి వచ్చాడు. ఆ 52 రోజుల్లో ప్రాకారాలు కట్టడానికి ప్రభు కూర్చో. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ మాస్ కాదు, ఒక్కరు దేవుని కోసం నిలబడితే వారు వస్తాడండి. కీర్తనల గ్రంథం 112 10వ వచనంలో ఏముందంటే, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరకుచూ క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సో ఆత్మీయమైనటువంటి ప్రాకారాలు ఈ దినాల్లో పడిపోయినాయి. దేవుని క్రమానికి భిన్నంగా మనుషులు, సమాజాలు జీవిస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యం, వాటిని తిరిగి కట్టే ఒక్కడు కదా. మన కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన రాష్ట్రం, దేశం బాగుంటుంది. సో ఇదంతా కూడా ఎవరితో ప్రారంభమవుతాయి? ఒకరితో ప్రారంభమవుతాయి. సో ఆత్మీయమైనటువంటి మరి ఆత్మీయంగా పడిపోయినటువంటి వారిని దేవుని క్రమాన్ని తిరిగి కట్టడానికి, ప్రార్థనను తిరిగి కట్టడానికి, ఆత్మీయ విలువలు తిరిగి కట్టడానికి ఉండాలి. సో ఇక్కడ నెహెమ్యా యొక్క లక్షణాలు మీరు చూడండి. ఆయన పరిస్థితిని చూసి ఏడ్చాడు, తర్వాత ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, 3వది బాధ్యత తీసుకున్నాడు, 4వది ప్రజలందరినీ కూడా ఏకం చేశాడు. ఇట్స్ ఆల్ ఇనిషియేటెడ్ బై వన్ మ్యాన్ కదా. ఒక ఆయన ముందేంటి పరిస్థితిని చూశాడు, 2వది ఉపవాస ప్రార్థన చేశాడు, 3వది బాధ్యత తీసుకున్నాడు, 4వది ప్రజలను ఆయన ఏకపరిచాడు. ఈ రోజుల్లో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతున్నాం. చాలా మారి సంఘంలో ఎన్ని అవసరతల గురించి చెప్తున్నారు, ఎంతమంది దానికి స్పందిస్తున్నారు, ఈ పని కావాలి ఆ పని కావాలని చెప్తున్నాం. మాకెందుకు వచ్చిన గొడవ ఎవరో చేస్తారులే అంటున్నాం. నెహెమ్యా కూడా అలాగ అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చాడు. సో నేడు కుటుంబ ప్రార్థనలు, పరిశుద్ధత, సంఘ ఐక్యత అనే ప్రాకారాలు పడిపోతున్నాయి. వాటిని తిరిగి కట్టడానికి దేవుడు నెహెమ్యాలను వెతుకుతున్నాడు. నువ్వు ఆ నెహెమ్యాగా ఉండగలవా? నీవు ఆ పడిపోయిన ఆ ప్రాకారాలను, పడిపోయినటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని, పడిపోయినటువంటి నైతిక విలువలు, పడిపోయినటువంటి ఆత్మీయమైన స్థితిని తిరిగి కట్టడానికి సంఘంలో, కుటుంబంలో నీవు ఒక బాధ్యత తీసుకుని ఆ నెహెమ్యాగా నీవు ఉండటానికి దేవుడు ఎదుగుతున్నాడు. ఎంతోమందిని ఎదగటం లేదు కదా. మరి మనము ఆ విధంగా ఉండేవారిగా ఉండాలి. సో దేవుడి పక్షాన ఒకరు నిలబడితే ఆ 52 రోజుల్లోనే అది హిస్టరీ అది కదా. అంత పెద్ద పని 52 రోజుల్లో వాళ్ళు కట్టారు, రాత్రి పగలు కట్టారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్. సో మరి ఈరోజు ఆత్మీయత తక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, కనపడే వాటితో మనం మాట్లాడటం లేదు, కానీ కనపడని వాళ్ళతో అంటే చాటింగ్లతో మనం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం, ఎక్కువ వాళ్ళ కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాం. ఇది సెల్ఫీలు తీసుకొని ఎక్కువ సోషల్ మీడియాలో వాళ్ళ స్టేటస్లు అప్లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఎంతోమంది చనిపోతున్న వాళ్ళు, మీరు రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయితే సెల్ఫీలు తీసుకుని లేదా ఫోటోలు తీసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన అంబులెన్స్కి ఫోన్ చేసి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లే వారు ఈ దినాన లేరు. సో బాగు చేయటానికి ఒక బాధ్యత తీసుకుంటలేరు. కాబట్టి దీనివల్ల కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో లేదు. కాబట్టి పడిపోయినటువంటి ఆ ప్రాకారాలు మరి ఆ కట్టే నెహెమ్యాలుగా నేను ఉంటాను ప్రభువా అని చెప్పగలిగే వారిగా మనం ఉండాలి. సంఘ బాధ్యత, సమాజం బాధ్యత నాది కాదనుకోలేదు ఆయన కదా. ఇశ్రాయేలీల బాధ్యత నాది కాదనుకోలేదు. ఇంకా వాళ్ళు ఉన్నారులే, పెద్దోళ్ళే. ఈయన ఏం పని చేసేవాడు? పియోన్ పని. మన భాషలో చెప్పాలంటే పియోన్ అంటే కప్పు అందించేవాడు. నీళ్ళు కావాలి, ఛాయ్ కావాలి, తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు. ఆయన దేవుడు ఆయన్ని భారం ఇచ్చాడు, ఆయన నిలబడి గొప్ప నాయకుడిగా అయ్యాడు. కాబట్టి ఈ దినాన మరి మనం దేవుని పనికి
అలాంటి ఒక గొప్ప వారిముగా చేయటానికి దేవుడు కోరుతున్నాడు. సో ఇది మొదటి నెహెమ్యాల కోసం దేవుడు వెతుకుతున్నాడు. రెండవది దావీదు లాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. డేవిడ్ ద కిల్లర్ ఆఫ్ జైంట్ అని రాశాడు, దట్ జైంట్ కిల్లర్ అని రాశాడు. ఇశ్రాయేలుని బెదిరించే గోలియాతును ఎదిరించి చంపినటువంటి దావీదు లాంటి వారిని దేవుడు కోరుతూ ఉన్నాడు. సాముయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సాముయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4-8 వచనాలు చదివేసేమ్మా. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు ఆరు మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. చాలేమ్మ, అక్కడ ఓన్లీ 8వ వచనంలో లాస్ట్ ఉంది కదా, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపండి. వాళ్ళు ఎంతమందిని కోరుతున్నాడు? ఒకడిని. ఇశ్రాయేలీలతో రోజు ఆ గొలియాతు వాళ్ళు వచ్చి, ఈ ఫిలిస్తీన్లు వచ్చి సవాల్ చేస్తున్నారంటే, మీలో ఒకడుంటే రండి అని. ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర లేరు. 36వ వచనంలో మీరు చూస్తే అక్కడ దావీదు ముందుకెళ్తాడు. దావీదు ముందుకెళ్ళి అంటాడు, చూడు 36వ వచనం, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. సో ఒక్కడు వచ్చాడంటే ముందుకి. ఆయన ఫిలిస్తీన్లు ఎంత ఎత్తున్నాడు, ఇందాక చదివాం కదా, 9 అడుగుల జానుడు ఆయన ఉన్నాడు. ఈయన ఎంత ఉన్నాడు? 5 అడుగుల, బహుశా 5 అడుగుల 5.5 ఉన్నాడు. ఇంకా తక్కువ ఉన్నాడు. పొట్టివాడు, చిన్నవాడు, ఏజ్లో కూడా చిన్నవాడు. ఆయన అంతా యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు. అయితే నేనున్నాను అంటాడు. నేనున్నాను అని నిలబడ్డాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఎలుగుబంటిని చంపాను, తర్వాత సింహాన్ని కూడా చంపాను, నేను గొర్రెలు కాసుకుంటునేటప్పుడు, కాబట్టి ఈయన్ని కూడా చంపుతాను, జీవము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. సో ఆయన మరి ఒకదాని వలె, వాటిల్లో ఒకదాని వలె ఈ ఫిలిస్తీయుడు అవుతాడు, నన్ను పంపించమని అంటాడు. 45వ వచనం చూడండి, 45-47 చదువుదాం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరట నేను మీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. చూడండి, అసలు అక్కడ ఆయన యుద్ధానికి అఫ్కోర్స్ ఆ మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ అవుతుంది. సౌలు నువ్వు లేవు అంటాడు, వాళ్ళ అన్నలు తిడతారు ఆయన్ని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ యుద్ధం చూడటానికి వచ్చావు అని అంటాడు. చాలా అయిన తర్వాత లాస్ట్లో ఆయన అంటాడు, నేను వెళ్తానంటాడు. అప్పుడు ఆయన 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగింతును, నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును అంటాడు. వాట్ ఏ కాన్ఫిడెన్స్ కదా. మరి ఒక మంచి విశ్వాసంతో దేవుని పక్షాన ఆయన నిలబడ్డాడు. దేవుని పక్షాన నిలబడి ఆర్మర్ చేసుకోవటానికి, యుద్ధాయుధాలు వేసుకోవటానికి ఆయనకి సరిపోవట్లేదు. ఆయన సైజ్ ఏం లేవు. యుద్ధంలో ఉండే వాళ్ళు అంతా భారీగా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆర్మర్స్, ఆ కవచాలన్నీ ఈయనకి పట్టడం లేదు, అవి లూజ్ అయిపోయినాయి. నా వేసుకుంటే నడవలేకపోతున్నాడు. అవి ఏం వద్దు నాకు అని ఒక చిన్న ఒడిసేలతో 5 రాళ్లతో వెళ్ళి గోలియాతును చంపినటువంటి వాడు. నేడు కూడా చాలామంది అలాంటి గోలియాతులు మనల్ని బెదిరిస్తూ ఉన్నారు, లేరంటారా?
ప్రతిరోజు బెదిరిస్తున్నారు. ఆ గోలియాతులను బట్టి మనకు కూడా భయం ఉంది, మనకు కూడా అవిశ్వాసం ఉంది, మనం కూడా వ్యసనాలు ఉన్నాయి, మనకు కూడా అవినీతి గోలియాతులు ఉన్నారు. సాతాను దాడులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనము ఆ దావీదు లాంటి విశ్వాసం కలిగి జీవము కలిగిన దేవుణ్ణి తృణీకరించడానికి, మరి సున్నత లేని ఫిలిస్తీయుడు ఎలాంటి వాడు ఎవడో అని అలాంటి ఒక పౌరుషంతో మనం నిలబడితే గొలియాతును చూచి పారిపోయే వారంగా కాకుండా దేవుని నామంలో ఎదిరించే వారిగా ఉండాలి అని అక్కడ ఆయన కోరుతున్నాడు. ఉదాహరణకి, నేను బెదిరించే దాన్ని ఎప్పుడు ఎదిరించగలవంటే, నువ్వు దేవునితో ఉన్నప్పుడు దేవునితో ఉండకుండా పాపము నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. దేవునితో ఉండకుండా ఈ బ్లాక్మెయిల్ చేస్తుంటే మనం నేను చేయలేనులే, నేను అలాంటి కాదులే అని సాతానుడు మనల్ని అనేక అడ్డంకులు తీసుకొస్తూ ఉంటాడు. అయితే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తే, ఆయన శక్తితో ఎంత పెద్ద గోలియాతులైనా, ఎంత పెద్ద సాతాను అయినా మనం ఎదిరించే వారిగా మనం ఉండగలుగుతాం. ఆది నాన్న దావీదుకి శక్తిని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన శక్తిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాంటి గోలియాతును ఎదిరించే వారు, గోలియాతును ఎదిరించిన దావీదు లాంటి వారిని, లాంటి సాతాన్ని ఎదిరించే దావీదులను దేవుడు ఈ దినాన్ని కోరుతున్నాడు. సో ఆ దినాన్ని ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఉంది, యుద్ధంలో తర్బీదైన వారు ఎవరూ చేయలేని పని ఒక సాధారణమైన గొర్రెల కాపరి అయిన ఒక దావీదు చేశాడు. ఈ రోజున ఎవరో పెద్దవాళ్ళు చేస్తారు, పెద్దవారు సాతాను నుంచి విజయం పొందుకుంటారు అని అనుకుంటే కాదు, మనందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విజయాన్ని పొందుకోవటానికి దేవుడు మన నుంచి ఆయన కోరుతూ ఉన్నాడు. సో దావీదు లాంటి వారిని, చిన్నవాడు, సన్నవాడు, తర్బీదు లేనివాడు, అనుభవం లేనివాడు, అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని కోసం నేను నిలబడతాను అన్న వారిని కోరుకుంటున్నాడు. తర్బీదై ట్రైనింగ్ లైన్ వాళ్ళని మాత్రమే కాదు ఆయన కోరుకునేది. మూడవ ఒక్కడు ఎవరంటే, నమ్మకస్తులైన ఒక్కడిని దేవుడు కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. ఎవరికోసం దేవుడు చూస్తున్నాడట? ఒక్కడు నమ్మకంగా ఉండే ఒకడు. అంటే అందరూ అపనమ్మకస్తులని అక్కడ వాక్యం చెప్తుంది కదా. నమ్మకంగా లేని వాళ్ళు ఉన్నారు. నమ్మకంగా ఉన్న ఒకడు ఉంటే నేను ఆ ఊరిని క్షమిస్తాను అన్నాడు. చూడండి, మళ్ళీ జాగ్రత్త చేద్దండి. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు దాన్ని తెలుసుకోండి, దాని రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా యత్నించుచున్న ఒకడు. నమ్మకంగా ఉండేవాడి కోసం కాదు, అసలు నమ్మకంగా ఉండటానికి యత్నించుచున్న ఒకడు మీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమించను. ఈ రోజున ఎంతమంది నమ్మకంగా ఉండేవారు ఉన్నారు? దేవుని వాక్యంలో నమ్మకస్తులుగా లేరు అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. అపనమ్మకస్తులు ఎక్కువగా ఉన్నారు కదా. నమ్మకమైనటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి మనలో ఆ నమ్మకం, దేవుడు చేస్తానంటే చేస్తాం, వస్తానంటే వస్తాం, రానంటే రాను కదా. చాలామంది చేస్తానంటారు, చేయరు, ఇస్తానంటారు, ఇయ్యరు, వస్తానంటారు, రారు కదా. నేను ఉంటానంటారు, నీకెందుకు నేను ఉంటాలే అంటారు, అసలు వాళ్ళు రారు. ఏమిటి, మధ్యలో ఏదో పని వచ్చింది, మధ్యలో వారికంటే ఇంక ఇంపార్టెన్స్ వచ్చింది అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండే ఒక్కడి కోసం దేవుడు చూస్తున్నాడు. సో దేవుడిని నుంచి గొప్పవి నువ్వు చేయలేనట్టువి అడగట్లేదు. నమ్మకంగా ఉండటం ఎవరికైనా చేత కదండి, అందరికీ చేత అవుతుంది కదా. ఒక్కడు నమ్మకస్తులైన ఒకడు కోసం దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 12:1 ఒక మాట ఉంది, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు. చూడండి, భక్తి గలవారు లేకపోయిరి అంటున్నాడు అక్కడ. కాబట్టి ఈ రోజుల్లో భక్తి పరులంగా మనం కనపడతాం, కానీ భక్తి లేకపోయిన వారు, ఈ రోజుల్లో లోకంలో కలిసిపోయిన వారు, మనం లోకస్తులతో ఉండేవారు ఎక్కువగా ఉన్నాము, కానీ నమ్మకస్తులంగా ఉండేవారు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట, కీర్తనలు 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు
నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సో ఆయన ఎవరిని చూస్తున్నాడంటే దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నమ్మకస్తులుగా మనం ఉన్నామా? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25:21 యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాల్పొంపులు పొందవన్న మాట చదువుతాం. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప మనకు బాధ్యత అప్పగిస్తాడు. కానీ అసలు నమ్మకంగానే లేవనుకోండి, ఒక పని చెప్తేనే చేయకపోతే దేవుడు ఇంకొక పని మనకు అప్పగించలేడు. కాబట్టి నమ్మకస్తులైన వారిగా మనం ఉండటానికి మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మకంగా మనం ఉండాలి, నమ్మకస్తులు అయిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చదువుతాం. పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12:14, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. సో ఇక్కడ ఆ మాట చూడండి, 12వ లాస్ట్లో అంటాడు, తన పరిచర్యకును నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున. అంటే ఆయన గురించి చెప్తాడు, నేను దూషకుడును హింసకుడును హానికరుడును, నేను మంచోడిని కాదు, అసలు నన్ను నమ్మకూడదు, కానీ దేవుడు నన్ను నమ్మాడు. ఇది నాన్న, ఆ నమ్మకం దేవుడు నీ మీద ఉంచగలడా? పౌలు గారి మీద ఉంచిన నమ్మకం నీ మీద నా మీద ఉంచగలడా? ఇది నాన్న నమ్మకస్తులంగా మనం ఉన్నామా? దేవుని వాక్యంలో చాలామంది దైవజనులు నమ్మకంగా ఉన్నారు. ఉదాహరణకి నోవాహు దేవుడు ఏం చెప్పాడంటే, జలప్రలయం వస్తుంది, మీరు ఓడకట్ట అన్నాడు. ఆయన చెప్పిన దానికి, ఆ మాటకి నమ్మకస్తుడై ఆయన ఓడకట్టాడు కదా. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, ఆయన్ని కించపరిచారు, ఎగతాళి చేశారు, వాళ్ళ భార్యను ఎగతాళి చేశారు, కోడళ్ళని ఎగతాళి చేశారు, కొడుకులను ఎగతాళి చేశారు. బట్ ఆయన దేవుని మాటకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. యోసేపు దేవుని నిన్ను గొప్పవాడిగా చేస్తానన్నాడు, దేవుడు నమ్మకంగా పనిచేశాడు. దానియేలు చెరసాల్లో వేస్తానన్నాడు, వాళ్ళు సింహబోన్లో వేస్తానన్నారు, నమ్మకస్తుడుగా దేవునికి ఉన్నాడు. యథాప్రకారం ఆయన శాసనం వచ్చినా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. పౌలు గారు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇంకా పెద్ద లిస్టే మనం చదువుకోవచ్చు. వాళ్ళు దేవుని నమ్మకస్తులుగా వారు ఉన్నారు. ఇది ఆ నమ్మకమైన వారిగా నీకున్న పరిధిలోనే కదా, నీకు దేవుడు అప్పగించిన తలాంతుల్లో, నీకు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో నీవు నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తులైన ఒకడిని దేవుడు చూస్తున్నాడు కదా. మనం నమ్మకంగా, చాలామంది చాలా పని చేస్తారని చెప్పారు చర్చిలో, ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాం మేము. కానీ ఆ పనిలో నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావా? ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నారా? దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉన్నారా? దేవుని యొక్క సేవకుడికి సేవలో సహకరించే వాటిలో నమ్మకస్తులుగా ఉన్నారా? లేకపోతే నీవు విశ్వాస విషయంలో దేవునికి నమ్మకస్తులుగా ఉన్నావా? అనేకమైన ప్రశ్నలు మనల్ని మనం అడుక్కునే వారు దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే నమ్మకస్తుడైన ఒకడు. మొదటిది ఎవరు చూసావు? పడిపోయిన ప్రాకారాలు కట్టే ఒకడు. రెండవది సాతాన్ని ఎదిరించే ఒకడు. మూడవది ఏం చెప్పాను? నమ్మకస్తులైన ఒకడు. నాలుగవది పరిశుద్ధ దేవతల ఆత్మ గల ఒకడు అని దానియేలు గురించి చెప్తారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ చూడండి. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను. కనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిషులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. సో ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఒక అన్యురాలు దేవుని బిడ్డ గురించి ఇచ్చే సాక్ష్యం అండి. అంటే ఒక అన్యురాలు దేవుని గురించి, దేవుని సేవకుని గురించి ఆయన ఏమంటాడు? పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, ఏ మ్యాన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్
ఓకే, మీ నాన్నగారు ఆయన్ని అందరికీ అధిపతిగా అప్పగించాడు, ఆయన్ను నువ్వు మర్చిపోకూడదు అంటాడు. కాబట్టి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చదివితే, తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషు నాకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా ఇచ్చాడు. ఆ 3లో దానియేలు ప్రముఖుడు. రాజునకు నష్టము కలుగుట్లో ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవలని రాజు ఉద్దేశించెను. సో అప్పుడు ఒక గొప్ప దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయనకు వచ్చిన తలంపు ఏంటంటే, ఈ దేశం అంతటి మీద అన్ని దేశాలు, అప్పుడు ఎన్ని దేశాలు, 127 సంస్థానాలు, అన్నిటి మీద ఆయన్ని ప్రధానమంత్రిగా చేయాలని ఆశపడుతున్నాడు. అప్పుడే కొంతమంది కుట్రపూని ఆయన్ని తప్పుగా మతపరమైన విషయాల్లో ఆయన్ని అడ్డుపెట్టొచ్చని చెరసాల్లో ఆయన్ని ఏపించారు, ఆ సింహభవన్లో ఏపించారు. ఎందుకంటే ఆయన వాళ్ళు కక్షపూర్వకంగా ఇచ్చాడు. కాబట్టి ఆ చివరిలో మనం ఏం చదువుతామంటే, అధ్యాయం చివరిలో 25వ వచనం నుంచి 6వ అధ్యాయం 25 చదువు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును. ఆయన నివసించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. అసలు ఆ శాసనం చూడండి, ఫస్ట్ చేయాలనుకున్నాడు, వీళ్ళు మధ్యలో ఆయన్ని గురించి ఇబ్బంది పెట్టి ఆయన్ని సింహభవన్లో వేయించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకంటే స్ట్రాంగ్గా దానియేలు నియమించటమే కాదు, దానియేలు దేవుడే అందరికీ దేవుడని ఆయన చెప్పడానికి ఒక శాసనాన్ని రాశాడు. సో ఇక్కడ పరిశుద్ధ ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండే ఆ ఒక్కరి గురించి దేవుడు చూస్తున్నాడు. మనము చర్చిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా, లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉంటే కాదు, ఎక్కడున్నా దేవుని ఆత్మ కలిగిన వారుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. దానియేలు లైఫ్ స్టైలు ప్రార్థనలో కావచ్చు, పరిశుద్ధతలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ధైర్యంలో కావచ్చు, ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు కదా. సామాన్యమైనటువంటి జీవితానికి ఆయన ఫస్టే వాళ్ళని బతిలాడుకుంటాడు కదా, మరి రాజుగారు పెప్పించే భోజనం మేము తినకుండా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా మాకు ఛాన్స్ ఇవ్వండి అంటాడు కదా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. గొప్ప కార్యాలు ఆయన ద్వారా, ఆయన ద్వారా అన్ని దేశాల్లో మార్పు జరిగింది. కాబట్టి సామర్థ్యం ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఎంతమంది ఉన్నారు? మన చర్చిలో నంబర్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆత్మ నింపుదల కలిగిన వారు, విశ్వాసులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు కదా. మరి భారతదేశం మేలుకో పుస్తకంలో శారా కుక్, ఆవిడ గురించి చదువుతాం. శారా కుక్ అంటది, డిఎల్ మోడీకి నీకు ఆత్మ నింపుదల లేదంటది. ఆయన అప్పటికే పెద్ద స్పీకర్, పెద్ద అనేక మందికి వాక్యాలు చెప్పేవాడు, కానీ నీకు ఏం లేదు, ఆత్మ నింపుదల లేదంటది. సో అలాంటి స్త్రీలు మన సంఘంలో లేవాలి, అలాంటి సహోదరులు, పురుషులు మన సంఘంలో నుంచి లేవాలి. ఆత్మ నింపుదల కలిగిన వారుగా ఉండటానికి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఒక్కడు ఆత్మ నింపుదల కలిగిన ఒక్కడు కోసం దేవుడు చూస్తున్నాడు. ఓకే, 5వ మాట గురించి మీకు చెప్తాను ఏంటంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడుగా
మనం చూస్తాం. అఫ్కోర్స్ మళ్ళా దావీదుని గురించే మనము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఆయన మనం చూస్తాం. దావీదుని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి ఒక్కడి గురించి చెప్తాం. ఫినెహాసుని గురించి చెప్తాం. ఫినెహాసు దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుడు ఓర్వలేని దానిని తను ఓర్వలేకుండా పోయాడంట. తన చిత్తానుసారమైన దేవుని ఆ మాట చదువుదాం ఫినెహాసుని గురించి. దావీదుని గురించి కూడా మీరు రాసుకోవచ్చు. 1 సామ్యూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13-14 చదివేసేమో, లేకపోతే 13-14. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము సిద్ధపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. ఓకే, మార్చాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కరిని కనుగొని ఉన్నాడు. ఆ మనిషి నువ్వుగా ఉంటావా? దేవుని ఆత్మను అర్థం చేసుకునే వ్యక్తిగా దావీదు ఉన్నాడని దావీదు టెస్టిమనీ. అఫ్కోర్స్ దీన్నే 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో కూడా ఆ మాట అపోస్తలులు ఎత్తి చూస్తారు. అయితే ఇప్పుడు దావీదుని కంటే ఫినెహాసు గురించి ఒక మాట చదువుదాం. దేవుని ఓర్వలేని దానిని తను ఓర్వలేకపోయాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6-9 వచనాలు చదువుదాం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఓకే, సో ఇదే మాట కీర్తనాకారుడు కూడా ఎత్తి రాస్తాడు. చూడండి ఫినెహాసుని గురించి ఆయన ఎక్కడ రాస్తాడంటే 106వ కీర్తన 29 నుంచి చదువుమా. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్య తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. సో ఏంటంటే దేవుడు ఓర్వలేని దానిని ఆయన ఓర్వలేకపోయాడు. అంటే దేవుని మనసును అర్థం చేసుకుని దేవుడికి ఏది ఇష్టం లేదో అది ఆయనకు కూడా అయిష్టంగా భావించి ఆయన ధైర్యంగా ఆ పాపం చేసేవారిని ఆయన ఇద్దరిని కూడా ఆయన మరి నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మనం దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేవారిగా దేవుని మనస్సును మనం అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ వారి యొక్క హృదయ లక్షణాలు ఏంటంటే వారు పశ్చాత్తాపం, ఆరాధన, విధేయత, దేవుని ప్రేమ, అలాగే వారు దేవుని యొక్క కార్యాలు చేయటానికి వారు ముందు ఎవరేమనుకుంటారో వాళ్ళకి అనవసరం. దేవుడు మనసును అర్థం చేసుకుని దేవుడికి ఇది అయిష్టం కాబట్టి నేను దాని పక్షాన్ని నిలబడతాను అని ఆ ఇశ్రాయేలీల సమాజంలో ఉన్నాడు. దేవుడు ఇది నా బాహ్య రూపాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనకు ఉన్న పేరు ప్రఖ్యాతులు కాదు, ఆయన మనకు ఎవరు విధేయతగా ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి పనిచేసే ఆ ఒకడి కోసం చూస్తున్నాడు. దావీదు అలాగా ఆయన మనసు అర్థం చేసుకుని పనిచేశాడు. ఫినెహాస ఆయన దేవుని మనసును అర్థం చేసుకుని ఆయన పనిచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనసును అర్థం చేసుకునే వారిగా మనం ఉన్నామా? దేవుని మనస్సును దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుడికి ఏది ఇష్టమో అది దాని ప్రకారం చేసే వారిగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ ఒక్కరి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. 6వ మాట, ఇంక 2 మాటలు చెప్పిన ముగిస్తాను. 6వది ఏంటంటే పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టేవారుగా ఉండేవారిని ఆయన చూస్తున్నాడు. హీ హూ రీబిల్డ్స్ ద ఫాలన్ ఆర్క్ ఆర్ ఫాలన్ ఆల్టర్స్. మరి ఎవరైతే పడిపోయినటువంటి ఆ బలిపీఠాలను తిరిగి కట్టేవారినిగా ఆయన ఎతుకుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి.
సైన్యములకు అధిపతియు దేవుడవగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. సో అక్కడ అఫ్కోర్స్ మనం ఏలియా గురించి మనకు అంత బాగా తెలుసు. 18వ అధ్యాయంలో ఇంకొద్దిగా ముందుకు చదివితే అక్కడ అంటాడు, వాళ్ళు అందరి మధ్య ఆయన నిలబడ్డాడు అంటాడు. ఆ తర్వాత పడిపోయిన ఆ బలిపీఠాన్ని అక్కడ ఆయన కట్టడం మనం చూస్తాం. కాబట్టి ఆయన అక్కడ తిరిగి ప్రార్థన ఆయన చేస్తాడు. సో 18వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా మనకుంది. స్టోరీ ఏంటంటే పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని ఆయన తిరిగి కడతాడు. చూడండి 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు అంచదమ్మా. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవత అయితే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఈడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. సరే, అది మన అందరికి తెలుసు ఆ స్టోరీ. ఆ కర్మేల్ పర్వతం మీద జరిగినటువంటి అది. కానీ ఇక్కడ ఆయన సవాల్ ఏం చేస్తున్నారంటే, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన వైపు రండి, సాతాను దేవుడు బయలుదేవత అయితే మీరు వాళ్ళ దేవతలు పోండి అంటాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉన్నారు, ఆదివారం క్రైస్తవులు చాలామంది ఉన్నారు, పండగ క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదా, అలవాటు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. ఆదివారం ఏదో చర్చికి వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి నిద్రపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. అది కూడా రాసుకోవచ్చు కదా, చర్చిలోనే నిద్ర వస్తుంది వాళ్ళకి, చర్చిలోకి వచ్చి నిద్రపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. సో చాలామంది ఒక అలవాటుగా వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు జీవించే వారిగా మనం ఉండాలి. పడిపోయినటువంటి ప్రాకారాలను, పడిపోయినటువంటి బలిపీఠాలను కట్టేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మరి ఈ పడిపోయినటువంటి ఈ బలిపీఠాన్ని కట్టినటువంటి ఏలియా లాంటి వాడు ఆయన అంటాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, మీరు ఎందుకు అటు ఇటు ఉంటారు, ఏదన్నా ఒకటి ఉండండి అంటాడు కదా. మనం కూడా ఈరోజు అడిగిన ప్రశ్న, ఎన్నాళ్ళు మీరు 2 పాటలు, లోకాచారాలు, ఇటు దేవుడు లోకం దేవుడు. అందుకనే మనం దీవెనలు పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక పక్క ఉండాలి, మనం 2 పక్కల ఉండకూడదు. అటన్ను ఉండాలి, ఇటన్ను ఉండాలి. ఎటు ఉంటే అటు అంటున్నాడు ఇక్కడ. అందుకనే యెహోషువ కూడా అంటాడు కదా, మీరు ఎవరిని సేవించినా నేనును నా కుటుంబం మాత్రం యెహోవాను మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని సేవించుకోండి, 2 తలంపుల మధ్య మీరు ఉండకూడదు అంటాడు. ఇది మనలో కూడా చాలామంది 2 తలంపుల మధ్య ఉంటున్నాం. మన పడిపోయినటువంటి మన ప్రార్థన బలిపీఠం, పడిపోయినటువంటి విశ్వాస బలిపీఠం, పడిపోయినటువంటి వాక్యం చదివేటువంటి బలిపీఠం, పడిపోయినటువంటి సాక్షి జీవితం, పడిపోయినటువంటి ఆ జీవితం కట్టేవారు ఉండాలి. చాలామంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పడిపోయింది, దాన్ని తిరిగి కట్టేవారిగా ఉండాలి. చాలామంది వ్యక్తిగత ప్రార్థన పడిపోయింది, దాన్ని మనం కట్టుకునే వారిగా ఉండాలి. చాలామంది బైబిల్ అధ్యయనం చేసేవారుగా లేరు. ఇది ఏదో ఆదివారం విన్న మాటే దాన్ని ఎక్కువగా చదువుకోవటానికి మనం బైబిల్ కాలేజ్ కూడా పెట్టాం, చాలామంది ఇవ్వటానికి ఆహ్వానించాం కదా. మనకు అధ్యయనం చేయడానికి మనకు సమయం, మనకు ఎందుకులే, మనం ఏమన్నా పాస్టర్ అవుతామా అన్న ఆలోచనలో అధ్యయనం చేయటం కూడా మనం పడిపోయింది. అలాగే మనం సంఘంలో సమాజంగా దేవుని కార్యాలు, దేవుని యొక్క పనులు చేయటంలో మనం పడిపోయాం. ఎక్కడ ఏ ఆల్టర్, ఏ బలిపీఠం మనం పడిపోయిందో ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఒక్కడే మాత్రమే, వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, నేను ఒక్కడనే నిలబడ్డా, నా ఒక్కడనే దేవుని మందిరాన్ని, ఆ బలిపీఠాన్ని తిరిగి కడతానన్నాడు. అఫ్కోర్స్ ఇంక 7,000 మంది ఉన్నారని దేవుడు మళ్ళీ చెప్తాడు, అది వేరే స్టోరీ. కానీ నేను ఒక్కడనే నిలబడ్డా, అయినా నేను దేవుడి కోసం నిలబడ్డానన్న పౌరుషం ఆయనలోకి వచ్చింది. మనం ఒక్కడే నిలబడ్డా దేవుడి కోసం నిలవించే వారి ఉండాలి. మన యొక్క ఉద్యమం బలిపీఠం దగ్గరే ప్రారంభం అవుతుందంట. మన ఉద్యమం, మన యొక్క రివైవల్, పునరుజ్జీవం ఎక్కడ ప్రారంభమవుతుంది?
మనం వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలోనే ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పడిపోయిన బలిపీఠాన్ని నీ కుటుంబంలో పడిపోయిందా, నీ వ్యక్తిగత జీవితంలో పడిపోయిన బలిపీఠమా, నీ యొక్క సంఘ జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో, నీ సాక్షి జీవితంలో ఎక్కడ పడిపోయిన బలిపీఠాన్ని అక్కడ తిరిగి కట్టే ఆ ఒక్కడి కోసం దేవుడు చూస్తున్నాడు. 7వ ఒక్కడు నేను చెప్పి ముగిచేస్తాను. దేవుని పక్షాన నిలిచేటువంటి ఒక్కడు, దేవుని పక్షాన నిలిచే ఒక్కడి కోసం దేవుడు చూస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుదాం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చాలే, అక్కడ ఒక మాట మనం చూద్దాం. నేనున్నాను 8వ వచనంలో అంటాడు చూడు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు. ఇక్కడ దేవుని పక్షాన్ని ఎవరన్నా పోతారా అని అడిగాడు దేవుడు కదా. దేవుడి పక్షాన్ని ఎవరైనా వెళ్తారా, దేవుడి పక్షాన్ని ఎవరైనా ఉన్నారా అంటే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షాన నిలిచే ఆ ఒక్కడుగా, దేవుని చేత పంపబడే ఆ ఒక్కడుగా, దేవుని పనికి సిద్ధపడిన ఆ ఒక్కడుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హెజ్కేలు 22:30 అదే చదివాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టుపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను కనపడలేదు. యెషయా అంటున్నాడు, ప్రభువా ఒక్కడిని నేనున్నానయ్యా, నన్ను పంపు అంటాడు. ఈ రోజున చాలామంది దేవుని యొక్క పనిలో దేవుని పక్షాన నిలబడలేని వారుగా మనం ఉంటున్నారు. 59వ యెషయా గ్రంథం చూడండి, 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట ఆయన ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమాయెను. ఈరోజు మధ్యవర్తి లేడంటండి. దేవునికి ప్రజలకు మధ్యవర్తి లేడు. ఆయన అడుగుతున్నాడు ఇక్కడ, సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేకుండా ఆయన చూచి ఆశ్చర్యపడాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆ మధ్యవర్తిగా ప్రజల పక్షాన దేవునికి విన్నపించే వారిగా, లేకపోతే దేవుని పక్షాన ప్రజలకు తెలియజేసే వారిగా, ఆ మధ్యవర్తిగా నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుని పక్షాన నువ్వు ఉండే ఒక్కడవుగా ఉండటానికి దేవుడు కోరుచున్నాడు. దేవుడు నేడు అడిగే ప్రశ్న ఏంటంటే, కుటుంబాల కొరకు ఎవరు వెళ్తారు? కుటుంబాలు యొక్క పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. కుటుంబాలను ఎవరు బాగు చేస్తారు? ఎవరు నిలబడతారు? యువతను తయారు చేసేవారు ఎవరున్నారు? దేవుని కోసం సిద్ధపరిచేవారు. సంఘముల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘం విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాం, సంఘం అభివృద్ధి చేయాలని పని ఎవరు చేస్తున్నారు కదా? మనం ప్రార్థన చేసేవారిగా, లేదా కట్టుబడి దేశం కోసం మనం దేశం రక్షణ ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఈ యొక్క బండసందులో నిలబడి నేనున్నాను ప్రభువా, నేను పంపయ్యా అని చెప్పి, దేవుడు సామర్థ్యం ఉన్నవారిని కాదు, సిద్ధపడిన వారిని ఉపయోగించుకుంటాడని చెప్పాను. నీకు హోదాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ అలాంటి వారిని మాత్రమే దేవుడు వాడుకుంటలేడు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు దేవుని కోసం ఆయన వాడుకునే వారు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 7 మాటలు మీ గమనానికి తీసుకుని వచ్చాడు. పడిపోయిన ప్రాకారాలను కట్టే నెహెమ్యాలాగా నిన్ను ఆత్మీయ ప్రాకారాలను కట్టేవాడుగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆ ఒక్కడవుగా నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇశ్రాయేలీలను బెదిరించే గోలియాతులాగా మరి సాతాను మనల్ని రోజు బెదిరించి చంపి మనల్ని పాడు చేయాలని చూచే వారిని ఎదిరించిన దావీదు వలె నిన్ను దేవుడు ఆయనను ఎదిరించే వాడివిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మకస్తులైనటువంటి 3వది, నమ్మకస్తులైన వారుగా ఎవరు లేని ఈ దినాల్లో పౌలు వలె అయ్యా మరి నిన్ను అనేకులకు ఆయన
ఆయన వైపు త్రిప్పేవాడిగా, నమ్మకస్తుడిగా ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. నమ్మకస్తుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. పౌలు వలె నేను అనేకులకు ఆయన వైపు తిప్పేవాడిగా, నమ్మకంగా, నువ్వే ఊర్లో ఉంటే ఆ ఊర్లో, నువ్వే పని చేస్తే ఆ పనిలోనే గొప్ప కార్యాలు చేయడానికి నమ్మకస్తుల కోసం ఆయన చూస్తున్నాడు. 4వదిగా పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు గురించి చదువుకున్నాం. దానియేలు వలె శాసనములు మార్చేవాడుగా ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాసనాలను మార్చేవాడుగా ఉంటాడు. అలాగే దేవుని కొరకు పనిచేసేవారుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవారుగా మరి మనం ఉందామా? ఆయన ఓర్వలేని దాన్ని మనం ఓర్వలేని వారుగా, ఫినెహాస్ లాంటి పౌరుషం మనలో ఉందా? అలాగే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టే వారిముగా, ఏలియా లాంటి వారిముగా మనం ఉందామా? అలాగే దేవుని పక్షాన వెళ్ళే వారిముగా, దేవుని పని చేసే వారిముగా, యేషయా భక్తుల్లాగా మనం కూడా ఉండటానికి ఆయన కోరుతూ ఉన్నాడు. ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారు, మరి దేవుని వాక్యం ఎంతో సూటిగా స్పష్టంగా ఉంది. దేవుడు ఒక్కడి కోసం చూస్తున్నాడు, గుంపు కోసం చూడట్లే. మనం ఏమంటే గుంపులో ఉంటాం, మేము కూడా వాళ్ళు ఉంటే మేము ఉంటాం, వాళ్ళు వెళ్తే మేము వస్తాం అంటున్నాం. కానీ దేవుడు పక్షాన్ని నిలబడే ఆ ఒక్క స్త్రీగా, ఆ ఒక్క పురుషుడిగా నీవు ఉండటానికి తీర్మానం చేస్తే తలలు వంచుదాం. ప్రభా, ఈ ఒక్కడుగా నేను ఉంటాను, ఈ ఒక్క స్త్రీగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పి తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానంతో ప్రభు యొక్క బలలో పాల్పొందుదాం.